హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కప్ కేక్స్ చేసుకున్నా, అది కూడా బీట్రూట్తో చాలా టేస్ట్గా ఉన్నాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్, ఒక గ్లాసులో పెరుగు, పంచదార, వెనీలా ఎసెన్స్, బాదం పప్పు, జీడిపప్పు. ముందే కట్ చేసి పెట్టుకోండి. బేకింగ్ పౌడర్, బటర్, బేకింగ్ సోడా. మిక్సీ బౌల్లో కట్ చేసి పెట్టుకుని బీట్రూట్ ముక్కలన్నీ వేసుకోండి. తర్వాత అదే బౌల్లో పంచదార, పెరుగు కూడా వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి. ఈ కేక్స్ పిల్లలకి చాలా నచ్చుతుంది. మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత 2 గ్లాసుల మైదా పిండి వేసుకోండి. అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, పిల్లలకి చాలా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎలా పెట్టినా బీట్రూట్ తినరు కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ వేసి బాగా కలపాలి. వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. అర స్పూన్ వెనీలా ఎసెన్స్ బాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో, ఎక్కడా ఉండలు లేకుండా. మిక్సీ వేయక్కర్లేదు, బీటర్ అవసరం లేదు. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కేక్ కప్స్ ఉంటాయి, కప్ కేక్వి, అవి అన్నిటిలోని ఇవి వేసుకోండి. నేను ఓవెన్లో చేశాను కాబట్టి 180 డిగ్రీస్లో 25 మినిట్స్ చేశాను. మీరు స్టవ్ మీద కూడా చేయొచ్చు. కళాయి పెట్టుకొని అందులో మందపాటి ప్లేటు ఉంటే పెట్టుకొని సాల్ట్ వేసుకొని అందులో ఒక 25 మినిట్స్ పెట్టుకోండి. అన్నిటిలోని జీడిపప్పు, బాదం పప్పు ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కప్ కేక్స్లో పైన వేసుకోండి. 25 మినిట్స్ పెట్టుకోండి ఓవెన్లో. చక్కటి కప్ కేక్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 మినిట్స్ పెట్టుకున్నాను చూడండి, చక్కటి కప్ కేక్స్ వస్తాయి. ఇప్పుడు పిల్లలకి ఎంతో నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.